హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తక్షణ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను నారపల్లిలో ఉన్నానండి. నారపల్లిలో మీకోసం G+1 మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. రండి హౌస్ చూద్దాము. ఇది వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అండి. కార్ పార్కింగ్ స్పేస్ చాలా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ కార్ పార్కింగ్ స్పేస్లోనే మీకు వన్ సైడ్ వాటర్ కనెక్షన్ అండ్ ఎక్స్ట్రా స్టోరేజ్ సంప్ కూడా ఇచ్చారు. అండ్ ఇది చూసుకున్నట్టయితే మీకు హౌస్కి చుట్టుముట్టు కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు. అండ్ ఒకసారి హౌస్ అవుట్లుక్ ఎలివేషన్ చూడండి, కంప్లీట్గా టైల్ తోటి డిజైన్ చేశారండి. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, కలర్ఫుల్గా బాగుంది. అండ్ ఒకసారి మీరు ఇదైతే ఎంట్రన్స్ డోర్, మీకు ఎంట్రన్స్ డోర్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఒకసారి ఎంట్రన్స్ డోర్ కనుక చూసుకున్నట్లయితే కంప్లీట్గా టేక్ వుడ్తో డిజైన్ చేశారండి డోర్ అయితే. రండి ఇప్పుడు నేను మీకు హౌస్ చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇది మీరు చూస్తుంది వచ్చేసి టీవీ యూనిట్. సో ఇది వచ్చేసి అయితే టీవీ యూనిట్ అండి. చాలా అంటే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ హాల్లోనే మీకు రైట్ సైడ్ వచ్చేసి విండోస్ ప్రొవైడ్ చేశారు, వుడెన్ విండోస్ ఇవి. అండ్ ఇటు సైడ్ మీకు ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, హాల్లోనే మీకు వన్ సైడ్ పూజా రూమ్ కూడా ఉంది. అండ్ పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ పూజా రూమ్లో కూడా మీకు వన్ సైడ్ విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్. చూడండి, కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ కిచెన్లో కూడా మీకు ఇటు సైడ్ ఇంకో డోర్ ఇచ్చారు. అండ్ కిచెన్లో మీకు విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ కిచెన్లో మీకు ప్లాట్ఫామ్ పరంగా అయితే కంప్లీట్గా మార్బులే యూజ్ చేశారండి. అండ్ చుట్టుముట్టు కూడా టైల్ వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ మీకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. హాల్లోనే మీకు ఇది చూస్తుంది వచ్చేసి డైనింగ్ స్పేస్. డైనింగ్ స్పేస్లో మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవిజన్ ఇచ్చారు. అండ్ షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ హాల్లో ఇంకో సైడ్ కూడా విండోస్ ఉన్నాయి మీకు. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. కామన్ వాష్రూమ్ కూడా మంచిగా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ టైల్స్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఒక సైడ్ మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే మంచి కలర్ఫుల్గా చాలా బాగుంది. అండ్ ఈ రూమ్లో మీకు ఈ రూమ్ ఎంట్రన్స్లోనే మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా వెంటిలేటెడ్గా ఉంది. చుట్టూ టైల్ వర్క్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది చూసుకుంటే మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ ఇచ్చారు. పైన లోర్ కూడా సపరేట్గా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా మీకు విండోస్ ప్రొవైడ్ చేశారు. లో రూఫ్, అల్మారా స్పేస్ అండ్ వార్డ్రోబ్ కూడా ఇచ్చారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్గా బాగుంది. సో ఇప్పటివరకు మీరు చూసింది అయితే గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మీకు పార్కింగ్ స్పేస్లో వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ అక్కడే మీకు వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. రండి నేను మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఇవి వచ్చేసి అయితే ఫస్ట్ ఇది కంప్లీట్గా ఇక్కడ కూడా మీకు బ్రౌన్ గ్రానైట్ యూస్ చేశారు. సో ఇది వచ్చేసి అయితే ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూస్తుంది వచ్చేసి కంప్లీట్గా కారిడార్. చూడండి, ఇక్కడ కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్లోనే మెయిన్ డోర్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ చూడండి, చాలా అంటే చాలా మంచి వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ కనుక చూసుకున్నట్లయితే యూపీవీసీ ఫాల్ సీలింగ్ గుడి లుక్తో బాగుంది. అండ్ ఇది వచ్చేసి అయితే ఎంట్రన్స్ అండి. చెప్పాను కదా మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉందనేసి. అండ్ ఎంట్రన్స్ చుట్టుముట్టు కూడా మీరు ఎలివేషన్ చూసుకుంటే ఇక్కడ కూడా మీకు టైల్ వర్క్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న బాల్కనీతో పాటు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, అక్కడ కార్నర్కి వచ్చేసి మీకు వాష్ ఏరియా. అండి ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనము హౌస్ చూసాము. అండ్ ఇది వచ్చేసి అయితే హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ హాల్లో ఇది వచ్చేసి పింక్ రాయల్ పెయింట్ అయితే ఇచ్చారు హాల్ వాల్కి. చాలా అంటే చాలా రిచ్ లుక్ వస్తుంది. అండ్ ఒకసారి మీరు ఫాల్ సీలింగ్ చూసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగా కలర్ఫుల్గా ఉందండి. హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ సైడ్ కూడా మీకు ఒక డోర్ ఇచ్చారు. అండ్ విండోస్, యూపీవీసీ విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్. టీవీ యూనిట్కి కూడా చుట్టూ మీకు షెల్ఫ్స్ అయితే ఇచ్చారు, డెకరేట్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి అయితే మీకు డైనింగ్ స్పేస్. డైనింగ్ స్పేస్ ఉండే మీకు ఇక్కడ కిచెన్ అండ్ పూజా రూమ్ కూడా ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసి పూజా రూమ్. పూజా రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి అయితే కిచెన్. కిచెన్ కూడా చూడండి, ఓపెన్ కిచెన్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా కంప్లీట్గా మార్బుల్ అండ్ టైలే యూజ్ చేశారు. అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ప్రతి ఒక్కటి కూడా మీకు షెల్ఫ్స్
అండ్ ప్లాట్ఫామ్ కింద కూడా మంచి స్పేస్ ప్రొవైడ్ చేశారు. లో రూఫ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి వాష్ ఏరియా. చూడండి, వాష్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇక్కడ హాల్లో కూడా మీకు ఇంకో సైడ్ యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి అయితే డైనింగ్ స్పేస్ అండి. డైనింగ్ స్పేస్లో మీకు ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. అండ్ ఇక్కడ కూడా మంచిగా టైల్ వర్క్ అయితే చాలా బాగా ఇచ్చారు అండ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచి స్పేషియస్గా ఉంది అండ్ వెంటిలేటెడ్గా ఉంది. ఇక్కడ కూడా మీకు విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఫాల్ సీలింగ్ కూడా యూపీవీసీ ఫాల్ సీలింగ్ అండి. చాలా అంటే చాలా బాగా ఇచ్చారు వుడీ లుక్తో. అండ్ ఇక్కడ సైడ్ ఫాల్ సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్గా ఇచ్చారు. అండ్ ఈ రూమ్లో కూడా మీకు ఎక్స్ట్రా లో రూఫ్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి చిన్న హ్యాండ్ వాష్ ప్రొవిజన్ వాష్రూమ్కి బయట. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. ఈ వాష్రూమ్ కూడా మంచి స్పేషియస్గా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ కూడా మీకు యూపీవీసీ విండోస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు అల్మారా స్పేస్, వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది లో రూఫ్ కూడా ఉంది. అండ్ ఒకసారి ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, మంచిగా కలర్ఫుల్గా చాలా బాగా డిజైన్ చేశారు. సో చూసారు కదండి, ఈ G+1 మంచి ఇండిపెండెంట్ హౌస్. ఈ హౌస్ వచ్చేసి మీకు నారపల్లిలోనే మెయిన్ రోడ్ నుండి, అంటే వరంగల్ హైవే నుండి మీకు 300 మీటర్స్ ఆఫ్ వాకబుల్ డిస్టెన్స్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి 140 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారండి. అండ్ ఈ హౌస్లో మీకు గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK విత్ కార్ పార్కింగ్ ఉంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు 2 BHK ఇచ్చారు. అండ్ ఈ హౌస్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఈ హౌస్కి ఫ్రంట్ రోడ్ వచ్చేసి అయితే 25 feet రోడ్ అండి అది. అండ్ ఈ హౌస్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,25,00,000. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైజింగ్ కాదండి, నెగోషియబుల్ ప్రైజే. అండ్ దీనిపై మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.